రైల్వేస్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 2 పెద్ద ప్రాజెక్ట్స్ మంచిర్యాల ప్రజలకు తొందరలోనే అందబోతున్నాయి. ఒకటి అమృత్ భారత్ పథకం కింద స్టేషన్ యొక్క ఆధునీకరణ. దీనికి 30 కోట్లతోటి ఇక్కడ కొత్త ప్లాట్ఫామ్స్, వెయిటింగ్ రూమ్స్, రెస్ట్ ఏరియాస్, అదేవిధంగా కార్లకు, 2 వీలర్స్ కి, ఆటోలకు కావాల్సిన పార్కింగ్, ఇక్కడ వచ్చి వెళ్ళడానికి ట్రాఫిక్ కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే ఒక ఎయిర్పోర్ట్లను ఒక మాల్లో వెళ్తే ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అవన్నిటితో పాటు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దాదాపు 12 మీటర్ల వెడల్పుతోటి ఎస్కలేటర్స్, ఎలివేటర్స్ తో పాటు ఒక కొత్త రకమైన మంచిర్యాల రైల్వే స్టేషన్ ప్రజలందరికీ కూడా 2 నెలల్లో ఈ పనులన్నీ కూడా పూర్తయి మంచిర్యాల ప్రజలకు అందుబాటులో రానున్నాయి. దాంతో పాటు ఇక్కడ మార్కెట్ నుంచి 2 టౌన్ కి వెళ్లే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, దానికి ఇంకా అదనంగా ఇంకొక 15 కోట్లు, అంటే దాదాపు కేంద్ర ప్రభుత్వము మంచిర్యాల కార్పొరేషన్ కి రైల్వేస్ కి సంబంధించి 50 కోట్ల రూపాయల నిధులతోటి ఈ 2 పనులను కూడా వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందించబోతున్నాయి. ఇప్పటికే మంచిర్యాలని 3 వైపులా జాతీయ రహదారులతోటి నిర్మాణం, ఇట్లా కేంద్ర ప్రభుత్వము అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేస్తుంది. ఇవాళ మున్సిపాలిటీకి వచ్చే నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము దేశం అంతటా ఒక 100 మహానగరాలను సెలెక్ట్ చేసి వాటిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతుంది. మన మంచిర్యాలని మనము కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోటి స్మార్ట్ సిటీగా చేసుకోవచ్చు. స్మార్ట్ సిటీ అంటే ఏంటిది? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు, తాగునీటి సమస్య, ఇట్లాంటి డంప్ యార్డు, శ్మశాన వాటిక, ఇవన్నీ కూడా స్మార్ట్ సిటీకి 100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇప్పటికే కరీంనగర్ ని స్మార్ట్ సిటీ పథకంలో పెట్టారు, వరంగల్ ని స్మార్ట్ సిటీ పథకంలో పెట్టారు. మన మంచిర్యాలని కూడా స్మార్ట్ సిటీలో పెట్టాలంటే రాబోయే మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని మేయర్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీని గెలిపించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి మన మంచిర్యాలని కూడా స్మార్ట్ సిటీగా చేపించే బాధ్యత మా అందరిది ఉన్నది కనుక ఇప్పటికే రైల్వే పనులు చూసిర్రు. రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్మెంట్ కావాలి అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోదీ గారి నాయకత్వంతో సాధ్యమవుతుంది కనుక ప్రజలందరూ కూడా రాబోయే మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాల్సిందిగా మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. అందరికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అశ్విని వైష్ణవ్ గారికి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, అదేవిధంగా రైల్వే జీఎం గారికి, సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారికి, రైల్వేలో పనిచేస్తున్న వీళ్ళకందరికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున, మంచిర్యాల కార్పొరేషన్ ప్రజల తరఫున ధన్యవాదాలు. డ్రాప్ చేసి వెళ్ళిపోతాం. ర్యాంప్ వస్తుంది, ఇదే अमृत भारत जैसे सेम वर्क इकड़े कुछ और रेलवे स्टेशन में हो गया हम इनाग्रेशन भी होगा
ఆ ఎఫ్ఓపి కూడా సార్ వాళ్ళు వస్తుందా కొత్తగా అక్కడ గేట్ దగ్గర ఇంకా కాలేదు, ఇంకా టెండరింగ్ కాలేదు సార్. దానికి మెజర్మెంట్స్ తీసుకున్నాం. దానికి కూడా ఎస్టిమేట్ వస్తుంది. దాన్ని కొత్త ఎఫ్ఓపీలు అన్నీ ఎస్టిమేట్ స్టేషన్ బయట ఓన్లీ సార్ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అంటే మనుషులు ఎలివేటర్ ఓన్లీ స్టెప్స్ మాత్రమే ఉంటుంది. సైడ్ మార్కెట్ సైడ్ వచ్చేది మనకు అమ్మాలివాడ సైడ్ ఏమో డెట్ ఎట్లా ఉంటుంది, మార్కెట్ సైడ్ ఏమో స్టేట్ కింద వీడియో కూడా ఉందా? కొత్త వీడియో రైల్వే స్టేషన్ ఎట్లా ఉండబోతుందని డాక్యుమెంట్ సెకండ్ ప్లాట్ఫామ్ చిన్న ప్లాట్ఫామ్ కాబట్టి స్ట్రైట్ ర్యాంప్ కంటిన్యూ ఫోన్స్లో బూట్స్ ర్యాంప్ తర్వాత ఈ 3 ప్లాట్ఫారాల్లో లిఫ్ట్ ఎస్కలేటర్ రెండు ఎస్కలేటర్ కూడా అటువంటి స్టేషన్ సెంటర్లో ఎస్కలేటర్ ద్వారా ఎక్కువ దాని నుంచి రష్ చేసుకుంటే నేను ఇది ర్యాంప్ లాగా ఉంది బయట ర్యాంప్ ఇది కూడా 12 మీటర్ అవుతుంది. ఓకే లిఫ్ట్ అండ్ రెండు ఎస్కలేటర్స్ మార్చి నుంచి క్లోజ్ చేయాలి. ఇదంతా మార్చి కల్లా క్లోజ్ చేయాలి. ఎక్సెప్ట్ లిఫ్ట్ ఎక్సలేటర్ కాకుండా క్లోజ్కి లిఫ్ట్ వచ్చింది. క్లియరెన్స్ లేదు, క్లియరెన్స్ కోసం లేదు. క్లియరెన్స్ సపోర్ట్ అందరూ సపోర్ట్ చేయాలి. టీమ్ వర్క్ చేస్తేనే పాసిబుల్. तेलंगाना में ही सेकंड बड़ा रेलवे मंची लाइन भी करेगा విక్రమ్ పంపిస్తాను. बीजेपी जय 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 माता भारत 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 माता जय जय जय. మంచిర్యాలలో అమృత్ భారత్ కింద మంచిర్యాల రైల్వే స్టేషన్ను భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యం లోపల ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూడడానికి, ఇక్కడ నడుస్తున్నటువంటి పనులను పరిశీలించడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రవెల్లి రగన్న గారి వాళ్ళ సందర్శించడం జరిగింది. ఈ పనులన్నింటినీ చూసిన తర్వాత అందరం సంతృప్తిగా ఉన్నాం. దాదాపు 30 కోట్లు ఒక్క మన మంచిర్యాల రైల్వే స్టేషన్కే ఇవాళ నిధులు కేటాయించి ఈ మంచిర్యాల రైల్వే స్టేషన్ను ఒక ఎయిర్పోర్ట్ మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలన్నింటినీ ప్రయాణికులకు ఇస్తున్నటువంటి సందర్భం. దాదాపుగా 30 కోట్ల రూపాయలతోటి ఇక్కడ పిల్లలు కానీ పెద్దలకు కానీ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ప్రత్యేకించి మహిళలకు వారికి రిఫ్రెష్మెంట్ కానీ, ఏసీ హాల్లో వెయిటింగ్ కానీ, టాయిలెట్స్ కానీ, ఇక్కడ ఇతరత్ర గార్డెన్ కానీ, ఇంకా మిగతా అన్నీ కూడా రగన్న గారు అన్నీ చూశారు. కాబట్టి ఈ అమృత్ భారత్లో రావడానికి రగన్న గారు ఆ రోజులలో ఢిల్లీకి వెళ్లి మా మంచిర్యాల రైల్వే స్టేషన్ను తప్పకుండా మీరు అమృత్ భారత్లో చేర్చాలని వారు కోరడం, తద్వారా ఇలా అందరం ఆనందించేటువంటి విషయం ఏంటంటే వారు కోరిన వెంటనే దీన్ని మంచిర్యాలను అమృత్ భారత్లో తీసుకురావడం, దాని తర్వాత 2 టౌన్ ప్రాంతం లోపల ఉన్నటువంటి ప్రజలందరూ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అనేటువంటిది కూడా దాదాపు ఒక 2 సార్లు ఢిల్లీకి, తర్వాత మంచిర్యాల సెంట్రల్ ఏదైతే జోన్ జీఎం గారు ఉంటారో సికింద్రాబాద్ రైల్వేస్ జీఎం
వారికి దాదాపుగా ఒక 3-4 సార్లు వారి దగ్గరికి వెళ్ళడం, వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు దాదాపుగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని, అదేవిధంగా వారితో పాటు ఇంకా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థ వాళ్ళ సలహా తీసుకొని ఎక్కడ కడితే అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ బాగుంటుంది అన్నది కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేసి, మీరు తీసుకున్నటువంటి ఫ్లైఓవర్ను క్యాన్సిల్ చేసి అండర్ బ్రిడ్జ్ను చేయడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. ఏ ప్రాంతంకైతే మనకు దాదాపు కొన్ని వేల మంది హమాలివాడ ప్రాంతం నుంచి ఇటు నుంచి అటు వెళ్లే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు తీవ్ర ఇబ్బంది అవుతుందని చెప్పగానే వారు జీఎం గారు కూడా సానుకూలంగా స్పందించడం, వారికి కూడా మా నాయకులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు బండి సంజయ్ గారు కూడా వారి దృష్టికి రగన్న గారు తీసుకుపోగానే దాదాపు కొన్ని కోట్ల రూపాయలతోటి అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా మంజూరు జరిగింది. ఆ మంజూరు కావడానికి మూల కర్త కర్మ క్రియ అంతా మా ఎర్రవెల్లి రగన్న గారు, వారి సారథ్యం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా రోజు రోజుకు ఈ మంచిర్యాల పట్టణ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్నటువంటి మా రగన్న రేపు భవిష్యత్ లోపల కూడా మున్సిపల్ కార్పొరేషన్ ను ప్రజలందరూ ఆశీర్వదించి ఈ మున్సిపల్ కార్పొరేషన్ లో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే తప్పకుండా మంచిర్యాల కార్పొరేషన్ ను అమృత్ ఇండియా భారతదేశంలో దాని యొక్క స్కీమ్ లోకి తీసుకొచ్చి ఇది మంచిర్యాల కార్పొరేషన్ స్మార్ట్ సిటీగా శాంక్షన్ చేయడం లోపల రగన్న పూర్తిగా కీలక బాధ్యత తీసుకుంటాడు. కాబట్టి ప్రజలందరూ దయచేసి అర్థం చేసుకుని నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న విధంగా మన మంచిర్యాల పట్టణం, మంచిర్యాల నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరందరూ ఆశీర్వదించి రగన్న గారి సారథ్యం, రగన్న గారు ఎవరినైతే బలపరుస్తా ఉన్నారో వారందరినీ కూడా కార్పొరేటర్లుగా ఎన్నిక చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తారు.